నిన్న సంగటి మిరపచారు అని ఒక షార్ట్ పెట్టాను కదండి. దాంట్లో అయితే మిరపచారు ఏ విధంగా చేశారు అనేది చూపించమని అడిగారు. ఇక మిరపచారుని నేను ఏ విధంగా నేర్చుకున్నానో అదే విధంగా చూపిస్తున్నా. ఇక్కడ ఫస్ట్ ఎండుమిరపకాయల్ని, ధనియాల్ని, జీలకర్రని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే పొయ్యిలు ఉన్నాయనుకోండి నిప్పుల్లో వేసి కూడా కాలుస్తారు. అట్లా కాకుండా నేను ఇట్లా గ్యాస్ మీద బాండలు పెట్టి చేస్తున్నా. ఇలాగా ఒక సట్టి లాంటి దబరలో ఇవన్నీ వేసుకొని బాగా నలుపుకొని మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా గుజ్జు తీసి పెట్టుకొని ఒక 4-5 వెల్లుల్లి రెమ్మల్ని దంచుకొని బాగా, అలాగే ఒక గుప్పెడు ఎర్రగడ్డ ముక్కల్ని కూడా వేసుకొని ఉప్పు కూడా వేసుకొని అన్నీ కలిపేసి పైనుంచి కరివేపాకు కూడా వేసేసి అన్నీ కలిపేయాలి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. సంగట్లోకి అయితే సూపర్గా ఉంటుంది. నేను ఈ విధంగానే నేర్చుకున్నాను కాబట్టి ఈ విధంగానే చూపిస్తున్నా మీకు. ఇందులో ఇంకేమైనా డిఫరెంట్గా ట్రై చేస్తారేమో నాకు తెలీదు. నేనైతే ఇదే విధంగా నేర్చుకున్నా, ఇదే మీకు షేర్ చేస్తున్నా. పులుసు అయితే సూపర్గా ఉంది.